వీడు తప్పు బోధిస్తాడు, వీడు దుర్బోధ చేస్తాడు, వీడు అందరిని ఎటకారం చేస్తుంటాడు. వీళ్ళ దగ్గర మీకు ప్రధానంగా కనపడే లక్షణం ఏంటంటే, ఈ తప్పుడు మార్గాల్లో ఉన్నోళ్ళు నంబర్ 1 మీకు వాళ్ళ గుర్తుపట్టాలంటే అపహాసకులై ఉంటారు వాళ్ళు. వీళ్ళందరినీ కామెంట్ చేస్తూ ఉంటారు, అందరినీ విమర్శిస్తూ ఉంటారు, అందరిని అపహసిస్తూ ఉంటారు, అందరి మీద గప్పాలు మాట్లాడుతూ ఉంటారు, అందరి మీద సవాళ్ళు అంటుంటారు. ఈ సరుకుని మీరు గుర్తుపట్టవచ్చు. అపహాసకులు పరిహాసం చేస్తూ ఉంటారు, వెటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా సెటారికల్గా మాట్లాడటం. ఇట్టే అర్థమైపోయేది వీడు ఆత్మ కలిగిన వాడు, ఆత్మ లేనివాడు అనేది. నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాడు తొందరపడి అట్లా ప్రవర్తించడం, అలా మాట్లాడాడు. కొంచెమైనా కంట్రోల్ ఉంటుంది వాడికి. అసలు పగ్గాలు వదిలేసినటువంటి గుర్రాల్లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతుంటారు కొంతమంది. ప్రతి ఒక్కరిని ఎగతాళి చేయటమే, ప్రతి ఒక్కరిని కామెంట్ చేయటమే. భక్తి పరులను చాలా చులకనగా మాట్లాడతారు. భారతదేశంలో సువార్త మోసుకొచ్చిన తోమా దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది భక్తిపరులు, గొప్ప గొప్ప ఆత్మీయ నాయకులు వాళ్ళ బ్రతుకులను అలాగా కర్పూరంలాగా, కొవ్వొత్తిలాగా కరిగించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సువార్త వెళ్ళిందంటే ఎక్కడి నుంచి వెళ్ళింది? భక్తుల త్యాగ ఫలం అది. ఫస్ట్ యేసయ్య త్యాగం, తర్వాత పరిశుద్ధుల త్యాగం అది. వేలాది సంఘాలు స్థాపించిన భక్త సింగార్ లాంటి భక్తులు కూడా చాలా తేలిగ్గా మాట్లాడతారు. వీళ్ళు ఎంతో మందికి మాదిరిగా ఉండి మంచి భక్తి చేసినటువంటి ఆత్మీయులు, శ్రేష్టమైన భక్తులు. అఫ్ కోర్సు డాక్ట్రినల్గా సిద్ధాంతపరమైన కొన్ని విషయాలు వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎంతో మంది ప్రజలకు సువార్తను అందించి ఎంతో మందిని క్రీస్తు కొరకు చైతన్యం చేసినటువంటి భక్తుల్ని చాలా చీప్గా మాట్లాడతారు ఈ దౌర్భాగ్యులు. మళ్ళీ వీళ్ళు కష్టపడి సువార్త చేసిన 4 సంఘాలు కట్టిన చరిత్ర ఉండదు. వీళ్ళ పని ఏంటో తెలుసా? ఆల్రెడీ కట్టబడి సేవకులు కష్టపడి కడతారు చూడు, ఆ కట్టబడిన సంఘాలకు బోధ పేరుతో వాళ్ళ మైండ్లకు బ్రెయిన్ వాష్లు చేసి వాళ్ళని చెరబట్టడమే వీళ్ళ పని. ఈ దరిద్రులు మళ్ళీ కష్టపడి వెళ్ళి సువార్త ప్రకటించి అన్యన్లను కన్విన్స్ చేసి క్రీస్తు వద్దకు నడిపించి వాళ్ళని దేవుని కొరకు సంపాదించడం అనే సెక్షనే కనపడదు, ఆ కోణమే కనపడదు. నేను చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడు స్పెషల్ ఏంటో తెలుసా? ఎవడైనా క్లిక్ అవ్వాలంటే వాడు మంచి ప్రసంగం చేసి ఎవడు వింటలేదని ఎవడో ఒకడు గుర్తింపబడి తిడుతున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో హైలైట్ కావాలి, వైరల్ కావాలంటే ఎట్లా కావాలి? ప్రజల్లో షార్ట్ కట్లో గుర్తింపు తెచ్చుకోవాలి. నేను సింపుల్గా ఏం చేయాలి? నేను మంచిగా వాక్యం సిద్ధపడి మాట్లాడితే ఎవడికి నచ్చట్లా, ఎందుకంటే అందరూ ఉపదేశాలు చేస్తున్నారు కాబట్టి ఇందులో నాది ఒకటి అయిపోతుంది. అట్లా కాదు, నాది స్పెషల్ ఉండాలి. ఏంటి నా స్పెషల్ అంటే, బాగా అందరూ తీసుకుంది ఏంటంటే, ఎక్కువ శాతం మంది, అందరూ అంటే మొత్తం కాలే, ఎక్కువ శాతం మంది ఈరోజు న్యూ ట్రెండ్ ఏంటంటే, వాడు క్లిక్ అవ్వాలంటే ఎవడో ఒకటి తిట్టాలా. ఆల్రెడీ ప్రజలు గుర్తింపబడి ఫాలో అవుతున్నారు చూడండి. ఆ గుర్తింపబడిన వ్యక్తులు ఎవడో ఒకరిని కామెంట్ చేస్తే ఈ ఫేమ్ వచ్చింది. ఇప్పుడు గాంధీజీ గుర్తింపు ఉంది, గాడ్సే కూడా తెలుసుగా మనకి. గాంధీజీలాగా బతకటం వీడి చేత కాదు, ఆ విధంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకని గాడ్సే లాగా బతుకుతాం, ఆ రూపేణాన గుర్తింపు తెచ్చుకుందామని. తమ్ముళ్ళు అర్థమవుతుందా? ఇట్లాంటి వ్యవహారాలను కూడా గుర్తుపట్టండి. వాడు పరిశుద్ధాత్మ కలిగిన వాడా లేదా అనేది వాడి టాకింగ్లోనే మీకు అర్థమైపోయింది. హద్దుల్లో మాట్లాడతాడు, భక్తుల్ని గౌరవించి మాట్లాడు, సన్మానించి మాట్లాడతాడు. అలా హద్దులు దాటి ఇలా వెటకారాలు చేసేవాళ్ళని ఒకళ్ళని నేను కూడా సెటారికల్గానే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న పంద అది. వాడికి మూర్ఖునికి తన మూఢత చొప్పున అని సామెతలో వచ్చిన నేను ఫాలో అవుతాను ఆ విషయంలో మాత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది భక్తి పరులను ఏనాడు నేను తృణీకరించింది లేదు, కించపరిచింది లేదు. సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ వాళ్ళు శ్రేష్ఠ భక్తులు. వాళ్ళు వేసిన పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సంఘాలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి.
ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అయినా సరే దావాలనమై దేవుని సువార్త వ్యాపిస్తానే ఉంది. ఏమీ తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళి సంఘాలు స్థాపించి, సంఘాలు కట్టి, తన్నులు తిని, దెబ్బలు తిని, రక్తాలు గారేటట్టు బాధలు పడి సంఘాలు కట్టి నిలబెడితే ఆ కట్టబడ్డ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని చెరబట్టి వాళ్ళ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ మైండ్లను డిస్టర్బ్ చేసి వాళ్ళని దుర్బోధ వైపు లాక్కెళ్ళటం వీళ్ళ పరిచర్య. అది పరిచర్య ఎందుకైంది? కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, ఇది మా పరిచర్య అని. దయచేసి ఆ విధంగా ఎవరు ఉన్నా మీరు గుర్తుపట్టి అలాంటి సరుకుని ఎదిరించండి, స్వాగతించకండి అలాంటి వాటిని. ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు ఎగతాళి చేసే పరిహాసకులు ఉంటారు అని అపోస్తలు మీకు చెప్పారు, గుర్తుంది కదా. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులు, ఆత్మలేని వారు. వీళ్ళని గురించి పై వచనాలు అంటారు 2 సార్లు చచ్చినోళ్ళని. 2 సార్లు చచ్చినోళ్ళు. ఇంకొక మాట చెప్తాడు, వేళ్లతో సహా ఎండిపోయినోళ్ళని. చెట్టుని ముద్దు వరకు నరికామనుకో, చచ్చిపోయినట్ట బతికున్నట్ట? పెళ్లి చూపులకి కరెక్ట్గా చెప్పండి. చెట్టుని ముద్దు వరకు నరికేసామనుకో, అది చచ్చినట్ట బతికినట్ట? పెద్దగా చచ్చినట్టేగా. ఏందండి గట్టిగా చెప్పరు? చచ్చినట్టేగా. కానీ చచ్చినట్టే ఉంటుంది, కొద్ది రోజులు ఏం కనపడ, తర్వాత చిగుర్లు వస్తాయి దానిలోంచి. మరి అప్పుడు బతికినట్టు. మొద్దుకు అంట నరికేసామనుకో చచ్చినట్టు, మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్, బతికినట్టు. సో వెలుచూపులకి ఎట్లా ఉంటుందంటే మొదల కంట నరికేస్తే చచ్చిపోయినట్టే అది. కానీ దాని వేర్లు భూమిలో ఉంటాయి, మళ్ళా చిగురు పెట్టి లైన్లోకి వచ్చింది. కానీ వేళ్లతో సహా ఎండిపోవటం, 2 సార్లు చావటం. ఇక ఆ మనిషికి మళ్ళీ ఛాన్సే ఉండదు. ఇక్కడ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నిర్జల మేఘాలు అన్నాడు, మేఘమే కానీ నీళ్లుండవు. త్రోవ తప్పి తిరుగు నక్షత్రాలు అన్నాడు, నక్షత్ర స్థాయి వ్యక్తులే కానీ త్రోవ తప్పారు. త్రోవ తప్పిన నక్షత్రం వల్ల నాశనమే కానీ మేలుండదు. 2, 3 ప్రకృతి సంబంధులు అంటే ప్రాకృతికంగా నిర్మితమైనటువంటి జంతువు ఎలాంటిదో వాళ్ళు అలాంటి వాళ్లే. ఆత్మ లేని వారు. అలాగే దేవుని కృపను దుర్వినియోగం చేసేవాళ్ళు, యేసుక్రీస్తుని మన అద్వితీయ నాథుణ్ణి విసర్జించేవాళ్ళు. అసలు వీళ్ళ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడాడు. వీరు కయ్యూను సంబంధులు, బిలాము సంబంధులు, కోరహు సంబంధులు. ఎన్ని ఆ యోధా పత్రిక, చిన్న పత్రికలోనే అచ్చంగా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్య మనమున్నాం. ఫైనల్ చేస్తున్నా, ఇక కంక్లూజన్కి వస్తున్నా. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి బోధకుల మధ్యలో, బోధల మధ్యలో మనం ప్రజెంట్ ఉన్నాం. ఒక పక్క ఇవి దుర్బోధలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి భయంకర దినాల్లో మనం ఉన్నాం. ఒక పక్క ఈ బోధ బాధలు, మరో పక్క మన భక్తిని, ఆత్మీయతను నాశనం చేయడానికి మనకు అందుబాటులోకి లోకం తెచ్చిపెట్టిన వ్యాపకాలు. 2, మరో పక్క మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి తుదకు శరీరానుసారంగా రూపాంతరం చెందినటువంటి ఆత్మీయులైన సేవకులు. మొదలుపెట్టినప్పుడు ఆత్మానుసారంగానే మొదలుపెట్టారు, చివరికి శరీరానుసారులుగా మారిపోయారు. చర్చిలను బట్టి అతిశయపడటం, గుంపులను బట్టి అతిశయపడటం, మాది పెద్దదంటే మాది పెద్దది, మాది గొప్పదంటే మాది గొప్పది, నేను మునగాడిని అంటే నేను మునగాడిని. నాదింత గుంపు అంటే నాదింత గుంపు, నాది గొప్ప, నాది గొప్ప, నాది గొప్ప. నేత్రాశ, శరీరాశ, జీవపుడ్డము. లోకములో ఉన్నవన్నీ 3. ఏంటి చెప్పండి? ఈ దరిద్రం, ఈ చెత్త మనలో ఉన్నా సరే మారు మనసు పొందాల్సిందే.
ఇది షాలేము రాజు అనే వాళ్ళలో ఉన్నవాడు మారు మనసు పొందాల్సిందే. ఇది ఎవరిలో ఉన్న వాళ్ళు మారు మనసు పొందాల్సిందే. కానీ మరో పక్క ఆత్మీయులు ఈ విధంగా పతనమైపోయారు. శరీర సంబంధమైన వాటిని బట్టి అతిశయపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం.